బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై మరోసారి అమెరికా భీకరంగా దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధి పైన మరోసారి పట్టు సాధించే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మొత్తంగా అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని మా కనుసైగల్లో పెట్టుకుంటాం, మాకే పూర్తి స్థాయి దీనిపైన ఆధిపత్యం కావాలి, మేమే కంట్రోల్ తీసుకుంటామని చెప్తున్న ఇరాన్కి అమెరికా ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. నిన్న కూడా సౌత్ ఇరాన్లోని ఒక కీలకమైనటువంటి స్థావరం పైన ఎక్కడి నుంచి అయితే ఇరాన్ డ్రోన్లు మిసైల్ ప్రయోగిస్తుందో ఆ ప్రాంతంపై అటాక్ చేసిన అమెరికా మళ్ళీ ఇప్పుడు బందర్ అబ్బాస్ పోర్ట్ పైన ఒక ఆర్మీ స్థావరం పైన ఇరాన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో భయంకరమైన దాడికి పాల్పడింది అమెరికా. ఓవైపు ఖతార్ ప్రాంతంలో భయంకరమైనటువంటి ఖతార్ ప్రాంతంలో చర్చలు జరుపుతూనే ఇటువైపు భయంకరమైనటువంటి దాడులు చేస్తోంది అమెరికా. ఖతార్లో ఇరాన్ని డైవర్ట్ చేసి ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఇక్కడ అమెరికా మళ్ళీ ఇరాన్ ఉన్నటువంటి సౌత్ ఇరాన్లో ఉన్నటువంటి మిసైల్ అండ్ డ్రోన్ స్థావరాలపైన బందర్ అబ్బాస్ సమీపంగా ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలపైన ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది? రెండు ప్రాంతాలు, నిన్న ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ ఇరాన్లో మిసైల్ డ్రోన్ ఉన్న చోట, ఈరోజు బందర్ అబ్బాస్ దగ్గర ఆర్మీ స్థావరాలపైన. ఒకసారి అటాక్ సంబంధించి విజువల్ చూద్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎటువంటి హై టెన్షన్ ఉంది, ఆ విజువల్ చూద్దాం. Recording, brother. Countdown's close. Ready? Ooh, this is 3, 2, 1. Yo, no! Look at him go! Recording, brother. Countdown's close. Ready? Ooh, this is 3, 2, 1. Yo, no! Look at him go! Recording, brother. Countdown's close. Ready? Ooh, this is 3. Right, it's a great exchange of weapons. ఇరువైపుల నుంచి ఆయుధాలు, ఒకరిపై ఒకరు మళ్లింపు, ఒకరిపై ఒకరి దాడికి సంబంధించినటువంటి ఆ భయంకరమైన సంఘటన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర జరుగుతోంది. అయితే తమ వార్షిప్స్ ఇప్పటికీ అక్కడ మోహరించారు, తమ సైన్యం అక్కడ మోహరించి ఉంది. ఏ క్షణమైనా ఈ బందర్ అబ్బాస్ సమీపంగా ఉన్నటువంటి ఒక ఆర్మీ స్థావరం నుంచి మాపై అటాక్ చేసే అవకాశం ఉంది అని అమెరికా భావిస్తోంది. మాపై అటాక్ చేస్తే మేమంతా తీవ్రంగా నష్టపోతాం, ఇప్పటికే ఫైనాన్షియల్గా గ్రేటెస్ట్ లాస్ ఏర్పడింది, వాళ్ళు చిన్న డ్రోన్ ప్రయోగించినా మేము వాటిని తిప్పికొట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అటాక్ చేయకంటే మునిపే వాళ్ళ స్థావరాలని పూర్తిగా కుప్పకూలుస్తాం, వాళ్ళ డ్రోన్లు పెట్టుకున్నటువంటి స్థావరాలని, వెపన్స్ పెట్టుకున్నటువంటి స్థావరాలని, ఈ మొత్తం ఆ ప్లేసెస్ని కొలాప్స్ చేస్తే మాకు అన్ని రకాల నుంచి దారులు క్లియర్ అవుతాయని చెప్పి అమెరికా భావించినట్టుంది. అందుకే నిన్న సౌత్ ఇరాన్లోని ఒక కీలకమైన స్థావరం పైన రాత్రి మళ్ళీ అమెరికా మరోసారి ఇరాన్లో ఉన్నటువంటి ఆర్మీ బేస్ క్యాంప్స్ పైన మరోసారి అటాక్ చేసింది. అయితే ఇరాన్ ఏం సైలెంట్గా ఉండడం లేదు. ఇరాన్ కూడా కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగిస్తూ అమెరికాని ఎక్కుపెడుతోంది. అమెరికా స్థావరాలపైన యుఏఈలో బహ్రాన్, బనామా, ఖతార్ ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తోంది, అమెరికా వార్షిప్స్ పై అటాక్ చేస్తోంది. కానీ ఏ ఒక్కదాన్ని కూడా అమెరికా తమ భూభాగం వైపు లేకపోతే తమ స్థావరాల వైపు రాకుండా, అక్కడ అటాక్ జరగకుండానే గాల్లోనే పేల్చేస్తోంది. ఇప్పటికే వందలాది డ్రోన్లని అమెరికా ఇరాన్ వైపు నుంచి వచ్చిన వందలాది డ్రోన్లను తిప్పికొట్టిందన్నట్టుగా అమెరికా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఈ భయంకరమైనటువంటి దాడి కొనసాగుతూనే ఉంది. సో కామెంట్స్ వస్తున్నాయి, మన ట్రంప్ చైనా ఎందుకు వెళ్ళాడు, సో మేము వార్ చేస్తాం మీరు సపోర్ట్ చేయకండి అని చెప్పి అడగడానికి. ఎస్, మేబీ ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు, బట్ చైనాకి వెళ్ళినటువంటి ఉద్దేశంలో చైనా అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కోల్డ్ వార్లో అమెరికా ఎంతటి స్థాయిలో చైనాపై ఈ ట్యాక్సుల విధించి ఇబ్బంది గురి చేస్తోందో అమెరికా కూడా అదే స్థాయిలో చైనా నుంచి ఇబ్బంది ఉంది. కాబట్టి దీన్ని కొలాప్స్ చేయడానికి ఈ యొక్క ఫ్రీ మూవ్మెంట్ ఉండడం కోసం మాత్రమే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే చైనాకు వచ్చిన సమయంలో ఎంతలా భయపడిపోయాడంటే చాలా భయంకరంగా భయపడిపోయాడు. సో కీపింగ్ దట్ ఎసైడ్, ఇప్పుడు మాత్రం ఇరాన్ అమెరికా మధ్య భయంకరమైనటువంటి దాడికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇది చాలా కీలకమైనది, ప్రపంచ దేశాలని శాసించగల సామర్థ్యం ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి. దీన్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఏదైనా చేయగలుగుతామనే ఆలోచన ఇరాన్ చేస్తోంది. లేదు, దీన్ని కంట్రోల్ చేసుకుంటే మేము డెఫినెట్గా మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజే కనుక ఇన్ని రోజుల పాటుగా అమెరికా కైవసం చేసుకుని ఉండుంటే ఈ పాటికే ఇరాన్ మొత్తం కూడా బూడిదైపోయేది. అమెరికా ఆ స్థాయిలో దాడులు చేసేది. అక్కడ ఎంతో కొంత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన తమ పట్టును నిలుపుకోగలుగుతోంది ఇరాన్. కాబట్టే కొద్దో గొప్ప ఇరాన్ ఇంకా బతకగలుగుతోంది, బతికి బట్టగట్టగలుగుతోంది. లేదంటే ఈ పాటికే ఇరాన్ పరిస్థితి భూస్థాపితం అయిపోయింది, ఇరాన్ మొత్తం బూడిదైపోయేది. ఎందుకని చెప్తున్నా ఈ మాట అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర సీ మైన్స్ పెట్టడం,
నౌకలు వెళ్తుంటే వాటిపై అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే జపానో లేకుంటే భారతో ఇంక ఇతరత్ర దేశాలు ఏవైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆయిల్ సప్లై చేసుకుంటూ ఉంటాయో ఆయా దేశాలు ఏం చేస్తున్నాయి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. నువ్వు చేయడం మూలంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఆ క్లోజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మేమంతా ఇబ్బంది పడుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావడం మూలంగానే అంతో ఇంతో ఆయన కొంత దాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇరాన్ పై అటాక్ చేయకుండా ఆగడంతో ఇరాన్ కొద్దో గొప్ప